ఇన్ఫ్యాక్ట్ నేను బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు కూడా నా గురించి వెళ్ళిన రెండో రోజు మూడో రోజే జడ్జ్ చేయడం మొదలుపెట్టారు. ఇన్ఫ్యాక్ట్ నాకన్నా ఎంతో వయసులో చిన్న అయిన దీప్తి సునాయన కూడా కౌశల్యం ఉంది రేపు మా వెళ్ళిపోతాడు అని జడ్జ్మెంట్ చేశారు. నాకు ఎవరన్నా జడ్జ్మెంట్ చేసినప్పుడు ఐ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. ఐ ఫీల్ లైక్ ఐ వాంట్ టు ప్రూవ్ ద బెస్ట్. అంటే వీళ్ళు నిన్న కాక మొన్న వచ్చారు, వీళ్ళు నన్ను జడ్జ్ చేసే స్టేజ్కి వచ్చారా, నేనేంటో వాళ్ళతో పాటు ప్రపంచానికి ప్రూవ్ చేయాలని. అట్లా యాక్చువల్గా నేను బిగ్ బాస్ అంత కష్టపడి ఆడవసరం లేదు ఆ కంటెస్టెంట్స్తో. బట్ నేను కావాల్సిన దానికన్నా ఎక్కువ కష్టం పెట్టాను, ఎక్కువ ఆలోచించాను, ఎక్కువ కసితో ఆడాను. సో మామూలుగా బిగ్ బాస్ కంటెస్టెంట్కి రావాల్సిన పేరు కంటే చాలా ఎక్కువ వచ్చింది యాక్చువల్గా. సో దట్ ఈస్ వాట్ ఐ యాక్సెప్ట్ ఛాలెంజెస్. సో చిన్నప్పటి నుంచి ఒక మధ్యతరగతి కుటుంబంలో వచ్చిన ప్రతి ఒక్కరిని జడ్జ్ చేయడం అనేది కామన్ కాబట్టి, సో ఆబ్వియస్లీ అంటే గొప్ప కుటుంబంలో పుడితే జడ్జ్మెంట్ అనేది ఉండదు. అంటే ఆల్రెడీ హీ ప్రూవ్డ్, వాడికి ఉన్నా లేకపోయినా డబ్బు ఉంటుంది కాబట్టి ఏదో విధంగా బతికేస్తాడు. అలాగే పేద కుటుంబంలో వచ్చినోడికి ఆ కష్టాన్ని నమ్ముకొని బతుకుతాడు. బట్ అటు ఇటు కానీ మధ్యతరగతి కుటుంబంలో వచ్చిన వాళ్ళకి అటు వెళ్ళలేరు, ఇటు వెళ్ళలేరు. వాళ్ళు ఏంటంటే అటు ప్రూవ్ చేసుకోవాలి, ఇటు ప్రూవ్ చేసుకోవాలి. ఇటు కష్టాన్ని నమ్ముకుంటూ ఇటు ఆ జడ్జిమెంట్ చేసిన వాళ్ళకి ఆన్సర్ ఇచ్చుకుంటూ దే హ్యావ్ టు డూ సంథింగ్ ఇన్ దర్ లైఫ్ టు అచీవ్ సంథింగ్ అనమాట.